హాయ్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ విజిటెడ్ బృందావనం. నేను ఇప్పుడు బృందావనం టూర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఇస్కాన్ టెంపుల్ బృందావనంలో. మీరు ఆల్రెడీ బయట కూడా ఇస్కాన్ టెంపుల్ చూసి ఉంటారు. కాకపోతే బృందావనంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చాలా అందంగా ఉంటుంది. అందులో ఉన్న బలరామకృష్ణులు కానీ రాధాకృష్ణులు కానీ చాలా అందంగా అద్భుతమైన రూపంతో ఉంటారు. రియల్లీ మెస్మరైజింగ్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే చూడండి, అందాల గోపాలుడు, రాధాదేవి వాళ్ళ పూజలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇలా ఇస్కాన్ టెంపుల్లో పూజ జరిగే విధానము ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. బృందావనంలో కృష్ణుడు నడయాడిన ప్రతి చోటును మనం తనివి తీరా చూడొచ్చు. మేమైతే ఈ వీడియోలో నేను వివరిస్తున్నది ఏంటంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. అలాగే ఇస్కాన్ టెంపుల్తో పాటు దానికంటే ముందు రోజు మదన్ మోహన్ మందిర్ అని ఈ మందిర్ని చూసాము. ఇది మదన్ మోహన్ మందిర్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది. అప్పట్లో దాన్ని కొందరు రాజులు కూలగొట్టాలని ట్రై చేశారంట. అయినప్పటికీ శిథిలావస్థలో ఉన్నప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. ఎంత అందంగా ఉందో చూడొచ్చు మీరు. ఇది మదన్ మోహన్ మందిర్. దాంతోపాటు దానికంటే ముందు రోజు మేము బంకీ విహార్లో అసలైన మన శ్రీకృష్ణుడు నందగోపాలుడు చిన్నప్పుడు ఆడుకున్న రోజులు, బలరామకృష్ణుడితో పాటు రాధాదేవితో పాటు తిరిగిన గుడి, ఉన్న గుడి ప్రతి ఒక్కదాన్ని బంకీ విహార్ మందిర్ అని, మదన్ మోహన్ మందిర్ అని, రమణ మందిర్ అని ఇలా కట్టి అలాగే ఉంచేశారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా కృష్ణుడు నడయాడిన చోటు స్పర్శిస్తుంటే ఎంతో అద్భుతమైన అనుభూతితో ఉంటుంది బృందావన్. ఈ దివాళీ టైంలో మేము విజిట్ చేసాము. మీరు కూడా రండి, విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వెరీ ఈజీ గోయింగ్, మీకు ఎలాంటి కష్టంగా ఉండదు. మీరు ఎక్కడా కష్టపడాల్సిన పరిస్థితి ఉండదు. జస్ట్ ఖాళీ మీరు ఉండి ఒక 2 రోజులు స్పెండ్ చేసి మీరు ఎంతో అద్భుతమైన కృష్ణునితో అనుబంధం ఉన్న ప్రతి రాయిని మీరు చూడవచ్చు. ఈవెన్ మేము గోవర్ధనగిరి పర్వతాన్ని కూడా చూసాము. అలాగే బృందావనంలో అందమైన మందిర్ ఏంటంటే ప్రేమ మందిర్. ఇక్కడికి వస్తే నిజంగా శ్రీకృష్ణుడు పెంపొందించిన ప్రేమ, పంచిన ప్రేమ లాగానే అనిపిస్తుంది ఆ మందిర్లో చూస్తుంటే. మీరు చూడండి, మేము ఈ దివాళీ టైంలో నైట్ పూట వెళ్ళాము. అక్కడ చూడండి మ్యూజికల్ ఫౌంటైన్. ఆ మ్యూజికల్ ఫౌంటైన్ ఎలా అందంగా యాజ్ పర్ ద సౌండ్ ఎలా డ్యాన్స్ చేస్తుందో, ఆ సౌండ్ ఎనర్జీ ఎలా లైట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందో మీరు చూడొచ్చు. మేమైతే మా పిల్లలతో పాటు చాలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీరు కూడా చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఇలాంటివన్నీ బృందావనంలో నిజమైన శ్రీకృష్ణుడు బృందావనంలో ఎలా ఆటలు ఆడాలో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ క్రియేట్ చేశారు. మీరు ఒక్కసారి వచ్చి ఒక 2-3 రోజులు కేటాయించి ఉంటే ఇంకా చాలా అందంగా కృష్ణుని భక్తిలో లీనమైపోవచ్చు. రాధే రాధే అంటూ ఎందరో భక్తుల కోలాహలంతో పాటు మీరు రాధే జపనామంతో స్మరిస్తూ ఇక్కడే జీవించాలని అనిపిస్తుంది. తనివితీరా మీ జీవితాన్ని ఇక్కడనే శ్రీకృష్ణునికి అంకితం ఇవ్వాలనిపిస్తుంది. మీరు చూడండి ఎంత అందంగా ప్రతి ఒక్కటి ఉన్నాయో. ఇదే కాదు, ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకోటి చంద్రోదయ మందిర్ అని కూడా ప్రపంచంలో అతిపెద్ద మందిర్ని కడుతున్నారు ఈ బృందావనంలో. సో బృందావనం కాకుండా బృందావనం పరిసర ప్రాంతాల్లో మన గోవర్ధనగిరి ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి ఇప్పుడు ఎలా ఉందో ఒక 20 కిలోమీటర్లు విస్తరించి ఉంది ఆల్మోస్ట్. అది కొంచెం రాజస్థాన్ బార్డర్లో కూడా కలిసి ఉంటుంది, ఒక 8 కిలోమీటర్స్. అందులో మిగిలినంతా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అవన్నీ మీరు ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అందుకే దీన్ని బృందావనం అన్నారు. బృందావనం పక్కకే మనకు మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం ఉంటుంది. మీరు అది కూడా జన్మస్థలం అందరూ మొదలుగా శ్రీకృష్ణుడి జన్మభూమిని దర్శించి బృందావనం వస్తారు. మేము ఆల్రెడీ దర్శించాము. ఈ వీడియోలో మాత్రం మీకు బృందావనం గురించి ఒక పార్ట్ మాత్రమే మేము అందివ్వగలుగుతున్నాను ప్రజెంట్గా. చూడండి, మీరు ఆ ప్రేమ మందిర్ని చూస్తుంటే ఎంత తన్మయత్వంతో కూడి ఎందరో భక్తులు. కాకపోతే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరూ ఫోన్లు పట్టుకొని చేయడం వల్ల భక్తి తక్కువై ఫోన్లు ఎక్కువైపోతున్నాయి. అదర్వైజ్ భక్తి పరవశంతో మీరు ఎంజాయ్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు.
ఇది తెలియని వారికి తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈయన చైతన్య ప్రభు. అప్పుడు ఇస్కాన్ టెంపుల్ గురించి ఫస్ట్ మొదలు పెట్టి ఈ శ్రీకృష్ణుని గురించి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ శ్రీకృష్ణుని భక్తిని ఎంతో పెంపొందించాలని ఆయన ట్రై చేశారు. అప్పుడు ఆయన ప్రథమ గురువు చైతన్య ప్రభువు అని శ్రీకృష్ణుని తర్వాత శ్రీకృష్ణుని లాగానే కనిపిస్తూ ఉంటారు మీకు ప్రతి చోట. మీరు చూడండి ఇక్కడ బలరామకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో. అలాగే రాధాకృష్ణులు కూడా చూడొచ్చు ఇదే వీడియోలో. చూడండి ఇక్కడ వచ్చేసరికి రాధాకృష్ణులు బలరామకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో. బృందావనాన్ని కృష్ణుడు వీడి ద్వారకకు ఎందుకు వెళ్ళాడో ఆ రీజన్స్ అన్నీ మనం మరొక వీడియోలో తెలుసుకుందాము. కాకపోతే ఇప్పుడు చూడండి శ్రీకృష్ణ అందమైన రూపము ప్రతి ఫోటోలో ప్రతి వీడియోలో మీరు చూడవచ్చు. ఎంత అందంగా మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ బంకి విహార్ టెంపుల్ వాళ్ళు కానీ ఎంత అందంగా అలంకరించారో కూడా చూడవచ్చు మీరు. ఈ అలంకరణ చూసి నిజంగా శ్రీకృష్ణుడే మన ముందున్నాడు అనిపిస్తుంటుంది. ఇలా ఇది ప్రేమ మందిర్ అండి. ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. నిజంగా ప్రేమ మందిర్తో పాటు మిగిలిన మేము దర్శించిన ప్రాంతాలు మీరు ఫోటోలు మాత్రమే ఇక్కడ నేను ఇస్తున్నాను. ఎందుకంటే అన్నీ వీడియోలో పొందుపరచడానికి సమయభావం సరిపోలేదు. మీరు చూస్తున్నది మదన్ మోహన్ మందిర్, ఇది బంకీ బిహారీ మందిర్ అండ్ రాధా మనోహర్ మందిర్లో ఉన్న రాధాదేవి మరియు శ్రీకృష్ణ వారు మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది రాధా మనోహర్ మందిర్లో రాధారమణి మందిర్లో మీరు చూడొచ్చు. అలాగే బంకీ బిహార్ బయట భాగం మీరు చూడొచ్చు. మేము బయటకు వచ్చాక సెల్ఫీ తీసుకొని పెట్టాము. ఇది బంకీ విహార్ మందిర్. కాస్త గల్లీలలో ఉన్నట్టు అనిపిస్తుంది, కార్నర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడున్న ముస్లిం రాజుల నుంచి తప్పించడం కోసము ఇలా మందిర్ చుట్టూ అందరూ ఇల్లు కట్టుకొని ఉన్నారు. కాకపోతే ఎంతో అందంగా ఉంటుంది బృందావనం. విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వివరాల కోసం. థ్యాంక్ యూ.